ఇక అదే విధంగా మరికొంతమంది కూడాను చాలామంది వచ్చారు. ఏవేవో పిచ్చి పిచ్చిగా చేశారు. అవన్నీ కూడా చూపించారు. వాటన్నిటిని రిజెక్ట్ చేశారు జడ్జెస్. అదేవిధంగా ఆహ్, నిఖిత నుండి వచ్చారు ఈమె. బీడీఎస్. ఈ నిఖిత కడప నుండి వచ్చారు. బీడీఎస్ బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ అండ్ సర్జరీ. అయితే ఈమె డెంటిస్ట్. ఇంకా ఇంకా కాస్మెటిక్స్ ఇవన్నీ కూడా ఆమె చెప్పుకుంటూ వచ్చారు. కొన్ని కొన్ని క్వాలిఫికేషన్స్ చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఈమె డాక్టర్‌గా యాంబిషన్ అంటే డాక్టర్‌గా నాకు యాంబిషన్ కాదు. ఇంటి వాళ్ళ కోసం నేను బీడీఎస్ చేశాను అన్నారు. సో ఇంటి వాళ్ళ ఇష్ట ప్రకారం ఈమె బీడీఎస్ చేశారు. ఈమె కోసం చేయలేదు. తర్వాత ఈమె కూడా ఈమెలో కూడా ఒక ఫైటింగ్ స్పిరిట్ ఉంది. ఈమె కూడా ఒక ఆడపులి, కడప కడప బిడ్డ, పులిబిడ్డ అనేలా కనిపిస్తుంది. మాట్లాడుతుంది. డాషింగ్ అండ్ డేరింగ్ ఉంది. చెప్పాలనుకుంది కుండబద్దలు కూడా చెప్పేస్తుంది. కాబట్టి ఏంటంటే అన్ని విధాలుగా బాగుంది. అందుకనే నవదీప్ ఏమన్నారంటే మీలో చాలా క్వాలిఫికేషన్స్, క్వాలిటీస్ ఉన్నాయండి. అందుకే నేను మీకు గ్రీన్ ఇవ్వాలనుకుంటున్నానని ఆమెకి గ్రీన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆమెకి ఇచ్చిన టాస్కులు కూడాను ఆమెకి ఇచ్చిన టాస్కులు ఉన్నంత మేరలో ఆమె సక్సెస్ఫుల్‌గానే ఆమె నిర్వర్తించింది. సో, అదే విధంగా వచ్చి మన బిందు గారు కూడా ఆమెకి ఆయన నీకు చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అని నవదీప్ చెప్తే, ఇంకా నువ్వు చాలా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంది అని చెప్పి బిందు గారు చెప్పి ఆమె కూడా గ్రీన్ ఇచ్చారు. అయితే ఈ 2 మాటలు విన్న అభిజిత్ నవదీప్ ఏమన్నారు, చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయని అతను అన్నారు. ఈమెమన్నారు, చాలా ఇంప్రూవ్ చేసుకోవాల్సింది ఉందని బిందు గారు చెప్పారు. ఈ రెండింటిని బేరీజ్ చేసుకొని ఆయన ఏం చేశారంటే మీకు హోల్డ్‌లో పెట్టి నెక్స్ట్ టైం పంపిస్తున్నాను, ఇంకొక ఛాన్స్ ఇస్తున్నానని చెప్పేసి రెడ్ మార్క్ ఇచ్చారు.